హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి సలార్ హిట్ కొట్టేసింది. అయితే రాజమౌళి గారుతో సినిమా చేస్తే ఏ హీరోకైనా సరే ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ ఉంటుంది. సో ఇప్పటివరకు ప్రభాస్కి అదే నడిచింది. దాన్ని బ్రేక్ చేయడానికే, ఆ వార్తని బ్రేక్ చేయడానికే ప్రశాంత్ నీల్ వచ్చాడు, ప్రభాస్తో హిట్ కొట్టి చూపించాడు అని చెప్పేసి అంటున్నారు. సో మరి మీరేమంటారు? అంటే అవి నేను నమ్మనండి. బేసిక్గా నేను అంటే ఫేట్ నమ్ముతాను కాబట్టి నమ్మను. అంటే ఎక్కువ సందర్భాలు అలా జరిగిందంటే అది ఫిక్స్ చేసేస్తారు. అంటే మీరు చెప్పే స్టేట్మెంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే, రాజమౌళి అనే కాదు, ఫస్ట్ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్, ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ కూడా రెండో సినిమా ఫ్లాప్ అంట. అది కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఇండస్ట్రీలో. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తే హిట్ అవుతుంది, రెండో సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. అది సురేందర్ రెడ్డి కానీ చాలామంది విషయంలో. ఇప్పుడు ఈవెన్ రాజమౌళి గారికి కూడా రెండో సినిమా ఏంటది, సింహాద్రి కాదు, సై మూడో సినిమా కావాలి మేబీ. అలాగా ఇప్పుడు సై కూడా హిట్టే కదా సార్. సై అంత వీటితో పోలిస్తే అసలు యాక్చువల్గా రాజమౌళి గారి సినిమాలు అన్నింటిలో కల్లా తక్కువగా హిట్ టాక్ వచ్చింది. హిట్ టాక్లో తక్కువ అంటున్నాను, అందుకే పోయిందని అనట్లేదు, ఫ్లాప్ అనట్లేదు, యావరేజ్ అనట్లేదు. హిట్ టాక్లో తక్కువ హిట్ టాక్ వినిపించిన సినిమా సై ఒకటి, తర్వాత మర్యాద రామన్న. నెక్స్ట్ సై అన్నిటికన్నా లీస్ట్లో ఉంటుంది నాకు తెలిసి, మిగతావన్నీ హిట్లు, సూపర్ హిట్లే కదా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నది రాజమౌళితో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఫ్లాప్ వస్తుంది అనడానికి కారణం ఏంటంటే, రాజమౌళి గారు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్నారు ఆయన కదా. అంటే ఒక జైంట్, ఆల్రెడీ జైంట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే బీభత్సంగా ఉంటుంది. అది ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఈ మంత్ మీరు 1 lakh బిజినెస్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు 1.5 lakh బిజినెస్ టార్గెట్ ఇస్తారు ఖచ్చితంగా. అందుకే దాన్ని రీచ్ అవ్వగలగాలి. అందుకే చాలామంది మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ₹1,00,000 బిజినెస్ అయినా 1,00,000 అయిందని చెప్పరు, 50,000 అయిందని చెప్తారు. 50,000 అంటే 50,000 వెరీ గుడ్ అని అందరూ మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించి నెక్స్ట్ ఇది బీట్అవుట్ చేయాలి, 60,000 అయినా 70,000 అయినా చేయాలి నువ్వు అని అంటారు. షూర్ సార్ అంటారు. గత నెలలో చేసిన బ్యాలెన్స్ ఏవైతుండే బిజినెస్ అవి ఈ నెలలో కూడా యాడ్ చేసి చూపిస్తారు. రెండో నెల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కదా, డిపెండ్స్ అపాన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా. ఒక్కోసారి అందరూ సాటిస్ఫై అవ్వచ్చు, కొనకపోవచ్చు ఆ ప్రోడక్ట్ అని కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక బీభత్సమైన మార్కెట్. ఇప్పుడు బిజినెస్ ₹1,00,000 బిజినెస్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి ఏం ఆలోచిస్తారు, 1,00,000 పైన 1,20,00,000 అవ్వాలని అనుకుంటారు ఎవడైనా, ఏ ప్రొడ్యూసర్ అయినా. దాన్ని బేస్ చేసే కాల్ షీట్ కూడా తీసుకుంటారు ప్రొడ్యూసర్స్ కూడా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ సినిమా బాహుబలి సూపర్ హిట్ ఆడేసింది, నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఒక 200 కోట్లు వచ్చింది కాబట్టి నెక్స్ట్ సినిమా కనీసం 250 కోట్లైనా రావాలి సరే అని చెప్పి తీసుకుంటారు. అక్కడ డైరెక్టర్ కూడా అన్ని రకాలుగా ట్యూన్ అయితేనే, ఆ సినిమా హిట్ అయితేనే 250 కోట్లు వస్తుంది. అది ఎవడూ చెప్పలేడు. అందులో ఇండస్ట్రీలో మరీ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి సినిమా హిట్టే కానీ పైసలు రావు. ఒక్కోసారి సినిమా బిగ్ స్క్రీన్ మీద ఫ్లాపు, బట్ టీవీలో సూపర్ హిట్. అతడు సినిమా ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతడు సినిమా మీ దృష్టిలో హిట్టా, యావరేజా, లేదా సూపర్ హిట్టా చెప్పండి. అంటే మాకైతే హిట్ అనే మాకు అనిపించింది, కానీ బయట నడిచిన టాక్ యావరేజ్. ఎస్, ఎలాగా? బికాస్ ఆఫ్ కలెక్షన్స్. ఏ సెంటర్లోనూ బి సెంటర్లో మోస్తరు ఆడింది కానీ సి సెంటర్లో ఆడలేదు అతడు సినిమా. బట్ ఈ రోజుకి కూడా ఆ సినిమా టీవీలో వస్తే యాడ్స్ రెవెన్యూ చూసుకోండి బీభత్సంగా ఉంటుంది కదా. పోకిరి బ్లాక్ బాస్టర్ మూవీ, బట్ అతడు కాదు. బట్ అతడు ఇప్పటికి మా టీవీలో ఒక 200 రోజులు వేసేసి ఉంటాడు నాకు తెలిసి. 200 days కూడా దాటేసి ఉంటుంది కదా. ఎందుకు? అందులో వేస్ట్ డైలాగ్ ఉండదు, వేస్ట్ ఫ్రేమ్ ఉండదు, వేస్ట్ సీన్ ఉండదు. ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడు, అన్ని గెస్ట్ రోల్లే కదా. అలాగా సినిమా అక్కడ మనం చూస్తారే సూపర్ హిట్, అతడు సూపర్ సినిమా అంటారు ఇప్పటికీ. దానికి మెయిన్ అసెట్ మణి శర్మ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. బట్ బయట ఆడిందా? అలాగా ఆడింది, హిట్ అయిందంటేనే సరిపోదు, దాని కలెక్షన్స్ కూడా రావాలిగా కదా. ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మాట్లాడారు కాబట్టి ఇది కూడా అడుగుతాను. అంటే మహేష్ బాబు గారు కూడా రాజమౌళి గారితో చేయడానికి ఈ విధమైన కారణం వల్లే ఆగారు ఇన్ని రోజులు అని కూడా వచ్చింది టాక్. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే రాజమౌళి ఒక సినిమా అనుకున్నాడంటే
జక్కన్న అంటారు ఆయన్ని. ఎందుకు? ఎన్టీఆర్ గారు పెట్టిన పేరు అది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన పేరే జక్కన్న. అంటే జక్కన్న ఏంటి? అమరశిల్పి జక్కన్న అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రతీదీ కూలంకోశంగా నీట్గా చెక్కేవాడట. ఈయన కూడా ప్రతీదీ తీర్చిదిద్దినట్టు ఒక అమ్మాయికి ముస్తాబు చేసినట్టుగా ప్రతీదీ చెక్కుతాడు. ఈ ఫ్రేము థియేటర్లో కూర్చొని చూస్తే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయా లేదా, నాకు కనెక్ట్ అవుతుందా లేదా, ఒక సామాన్యుడిగా ఉంటే బా ఏముందిరా సినిమా అనిపిస్తుందా లేదా, ఫ్యాన్ బేస్ మీద అనిపిస్తే అది సూపర్ హిట్ అవ్వదు, ఓన్లీ ఫ్యాన్స్ చూస్తారు. సామాన్యుడికి కూడా ఫ్యాన్ బేస్ కానివాడు కూడా నచ్చేలా చేయగలగాలి. అది జక్కన్న టాలెంట్ కదా. అలాగ తీర్చిదిద్దుతాడు కాబట్టి అది హిట్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తారు. ఇప్పుడు సలార్ కూడా బాగుంది అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. సలార్ ఒకటి బాగుంది అని అంటున్నారు, రెండో యాంగిల్ ఏంటి తెలుసా, అంత లేదబ్బా అంటున్నారు. ఏది కరెక్టు? నేను దాని నుంచి తీసుకున్న విశ్లేషణ ఏంటంటే, ఒకటి పర్వాలేదు ఎందుకు అనిపించిందంటే దీనికన్నా ముందు వచ్చిన 2 డిజాస్టర్లు వాటితో పోలిస్తే, అంటే ఆదిపురుషు కానీ రాధేశ్యామ్ డిజాస్టర్లు అవ్వడం దాని మీదకి ఓ మోస్తరుగా ఉన్నా ఇది బాగుందిరా అని అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు బాహుబలి రేంజ్లో చూస్తే ఇది పోయినట్టేగా, ఇది హిట్ అవనట్టేగా. బట్ కలెక్షన్స్ పరంగా మళ్ళీ హిట్. అవును. దేని బేస్ చేసి చెప్పగలం చెప్పండి? అల్టిమేట్గా ప్రేక్షకుడు చూడాలి, ప్రొడ్యూసరు, దాని మీద యూనిట్ సభ్యులు, దాని మీద బతికిన వాళ్ళకు 3,000 మంది ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా 4 పైసలు కడుపు నిండా తింటారు కాబట్టి అది సేఫ్ జోన్ కాబట్టి పైసలకే ఎవడైనా ఓటేస్తారు. ఓకే కదా. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే సలార్ హిట్టా ఫట్టా. బట్ సలారు ఒక క్రాస్ కలెక్షన్స్ కూడా చూస్తే ఇండస్ట్రీ రికార్డు రేపు మొన్న లియోని కూడా బీట్అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటివరకు లియో 148 crores ఎంతో వన్ డే ఓవర్సీస్ అంతా కలిపి. మరి దాన్ని బీట్అవుట్ చేయబోతుందని కూడా టాక్ ఉంది. అలాగానైతే మరి లియో కన్నా ఇది సూపర్ హిట్టా కాదా? జైలర్ కన్నా ఇది మంచి స్టోరీయా కాదా? జైలర్ ఎక్కడో 91 కోట్లు ఎంతో 94 కోట్లు వచ్చిందంట అది వన్ డే గ్రాస్ కలెక్షన్ ఓవర్ త్రూ అవుట్ వరల్డ్లో. అంటే చెప్తున్నాను దేని బేస్ చేసుకొని చెప్పగలుగుతాం. కాబట్టి ఒక బిగ్ హిట్ తర్వాత నెక్స్ట్, అందుకే రాజమౌళి గారు కూడా చాలా తెలివిగా, మీరు ఏగా సినిమా చూసారా? ఏగా సినిమా ఎందుకు చేశారు చెప్పండి? అంతవరకు సూపర్ బ్లాక్ బాస్టర్ ఏగా కాదు, మర్యాద రామన్ సినిమా చేసినప్పుడు మగధీర వరకు తిరుగులేని ఈ డైరెక్టరు, వరుస సూపర్ హిట్లు, ఛత్రపతి, విక్రమార్కుడు కదా. మగధీర కూడా ఎలాంటి హిట్, అసలు ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. అవును కదా. పోకిరి రికార్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ చేసింది మగధీర నాకు తెలిసి కదా. సో అలాంటి మగధీర వచ్చిన తర్వాత ఇమేజ్ పెరిగిపోతుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగిపోతుంది, నా మీద ఎక్స్పీరియన్స్ పెరిగిపోతే నాకు ప్రెజర్ పెరిగిపోతుంది. ప్రెజర్ పెరిగిపోతుందంటే ప్రొడ్యూసర్ నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది, అందరి నుంచి బయట కూడా ఎక్కువ ఉంటుందని ఒక్కసారి మళ్ళీ కామ్ డౌన్ తగ్గించుకోవాలని వెంటనే ఒక కమెడియన్ని హీరోగా పెట్టి మర్యాద రామన్ అనే సినిమా చూసారా ఎంత త్యాగ. అక్కడ కూడా తెలివి ఉపయోగించాడు ఆయన. ఒక్కసారి ఇది వేరే యాంగిల్, ఇది వేరే సినిమా చూద్దాం చూశారు. అక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు, అక్కడ కూడా చెక్కాడు అలాగా కదా. అక్కడ ఆయన సినిమాకి కూడా అదే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఇద్దరు ఒకలాగా ఆలోచించలేరుగా. పైగా క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఆయన చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ చేసినా ఫ్లాప్ వస్తుంది అనుకోవడం, అది ఆయనకి అపవాదుగా చెప్పడం, రాజమౌళి లాంటి వాడిని తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి నేను అలా చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ సినిమా కూడా తీసేవాడిలో ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. ఇండస్ట్రీ 75 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా కూడా ఈ రామాయణ మహాభారతం నుంచి తీసుకున్న స్టోరీలనే మార్చి అది అల్లుకొని తీసుకోవాలే తప్ప స్టోరీ లేనిది. సలార్ స్టోరీ లేనుంది. పొద్దున్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను, ఆయన ఏదో స్టోరీ లేని చెప్పాడు. నాకు సలార్ సినిమా చూడగా నాకు అనిపించింది అంటే సింహాసనం సినిమా గుర్తొచ్చింది, సూపర్ స్టార్ కృష్ణ గారిది. అది కూడా అలాగే ఉంటుంది. ఇంచుమించు ఒక ఆ రాజ్యంను ఎవడైనా పడగొట్టాలని చూస్తాడు, బయట నుంచి ఒకడు ఉంటాడు, ఒక రాజ్యాల స్టోరీ అంటే సిమిలరే. పాత్రలు వేరు, టేకింగు, డైరెక్టర్ టాలెంటు, పిక్చరైజేషను, సిచ్యువేషన్స్, ఎలా మెయిన్ హీరో ఎలివేషన్స్. ఇంతకుముందు మీరే చెప్పారు, ఒక సీన్ అనుకుంటే నాకు ఆ సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోరే నాకు ఎక్కువ వినిపిస్తుంది సార్ అని అన్నారు. ఇక్కడ కూడా నాకు ఒక విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడ సలార్లో ఈ ఎక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి, ఏ క్యారెక్టర్ ఏంటని మైండ్ గుర్తు తెచ్చుకునే లోపే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దాన్ని కామ్ డౌన్ చేసేస్తున్నాడు మైండ్ని. అది ప్రశాంత్ నీల్ టాలెంట్ అనుకోవాలా, మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ అనుకోవాలా? అల్టిమేట్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ ప్రశాంత్ నీల్ టాలెంటే. ఓకే కదా.
కాబట్టి ఆ ఇమేజ్ అలా ఉన్నప్పుడు అలా ఇది వేరే, అది వేరే. దాన్ని అలాగే చూడాలి, దీన్ని ఇలాగే చూడాలి. ఇది వేరే స్టోరీ. ఓకే. కాబట్టి అది అలాంటి అపవాదులు అవి పూర్తి స్థాయిలో నేను నమ్మను. ఓకే. నెక్స్ట్ తీసేవాళ్ళు బట్టి కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.